సో ఫ్రెండ్స్ ఈ 2 కార్లని కంపేర్ చేయమని చెప్పి మన ఫాలోవర్స్ చాలామంది నాకు చాలా నుంచి మెసేజ్ అయితే చేస్తున్నారనమాట. కొనాలనో మరి లేకపోతే జస్ట్ ఊరికే కంపారిజన్ కోసం అడుగుతున్నారో తెలియదు కానీ బట్ చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ రెనాల్డ్ నుంచి లాంచ్ అయిన డస్టర్ కానీ దాని తర్వాత నిస్సాన్ నుంచి లాంచ్ అవుతున్న కార్స్ కానీ కొంచెం బాగున్నాయి. ఐ మీన్ నిస్సాన్ నుంచి మనకి రెనాల్డో ట్రైబర్ ఉంటుంది కదా, సేమ్ అదే మనకి నిస్సాన్లో గ్రావైట్గా లాంచ్ చేశారు. కొంచెం సేల్స్ అయితే బెటర్ అయిందనమాట దానివల్ల. ఈవెన్ మీకు రెనాల్డ్లో కూడా ట్రైబర్ కానీ దాని తర్వాత డస్టర్ కానీ కొంచెం బెటర్గానే సేల్ అవుతున్నాయి కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్. బట్ ఆ సేల్స్ని వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట చెప్పాలంటే ప్రస్తుతానికి. సో 1 by 1 కంపారిజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ సుత్తి అయితే కొట్టడం ఈ రెండింటి గురించి. నేను డస్టర్ అయితే డ్రైవ్ చేశాను, టచ్ అండ్ ఫీల్ అని నాకు క్లియర్గా ఐడియా ఉంది. బట్ దీన్ని అయితే నేను జస్ట్ చూశాను అంతే దూరం నుంచి, ఇంతవరకు అయితే టచ్ అండ్ ఫీల్ అయితే చూడలేదు అనమాట. సో జస్ట్ ఐ మీన్ జెన్యున్గా చెప్తున్నాను, మళ్ళీ మీరు నేను ఏదో ఆ కార్ నడిపేసి కంపేర్ చేస్తాను అనుకోవద్దు. సో 2 కార్లు ఒకటే, బట్ కొన్ని చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి క్లియర్గా మీకు అర్థమైపోతాయి ఇప్పుడు నేను చెప్పేటప్పుడే. సో డిజైన్ వైజ్ చూసుకుందాం మనం ఫస్ట్. డిజైన్ వైజ్ నాకైతే ఖచ్చితంగా నిస్సాన్ టెక్టా అనేది చాలా బాగా అనిపించింది. రోడ్ ప్రెజెంట్ కూడా దానికే చాలా బాగుందన్నమాట. సో నేను గచ్చిబౌలి షోరూమ్ ఉంది కదా, అక్కడ చూశాను. సో రోడ్ ప్రెజెన్స్ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. సో ఆ నిస్సాన్ ప్యాట్రోల్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది ఫ్రంట్ నుంచి వెహికల్ అయితే దూరం నుంచి చూస్తే. సో మినీ ప్యాట్రోల్ అంటారు కదా దీన్ని, సేమ్ అలాగైతే ఉంది. దీనికి రోడ్ ప్రెజెన్స్ లేదని కాదు, బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఇదే బెటర్గా అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చినప్పటికి మనకి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో 1 by 1 నేనైతే వెళ్ళలేను, మీరు క్లియర్గా చూసుకోండి. మీకు ఇక్కడ పోస్ట్ అయితే నేను క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ మీకు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు పెద్ద ఫీచర్స్ అయితే తేడా అయితే ఏం లేవు. దీంట్లో మనకి కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ రాదు, దీంట్లో మనకి కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ అయితే వస్తుందన్నమాట. సో మేజర్ చేంజ్ అయితే అదే నాకు తెలిసి, అదర్వైజ్ మీకు సేమ్ టు సేమ్ అనమాట ఆల్మోస్ట్. దాని తర్వాత సైడ్ వ్యూలోకి వెళ్దాం. సైడ్ వ్యూలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా అర్థమైపోతుంది. అల్లాయ్ వీల్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ మీకు సేమ్ అనమాట. సైడ్ డిజైన్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంది. ఇంకేమున్నాయి, సిల్వర్ రూఫింగ్స్, మీరు రూఫ్ రేల్స్ కూడా మారాయి. ఇక్కడ చూడండి, దీనికి బ్లాక్ రూఫ్స్ ఇస్తే దానికి సిల్వర్ రూఫింగ్ ఇచ్చారనమాట. అంతే ఫ్రెండ్స్, అదర్వైజ్ మీకు పెద్ద తేడా అయితే లేదు సైడ్ వ్యూలో కూడా. దాని తర్వాత బ్యాక్ వ్యూ అయితే ఇంకా రెండింటికి సేమ్ టు సేమ్ అనమాట. ఫ్రంట్ సైడ్ కొంచెం ఐ మీన్ ఫ్రంట్ ఎక్కువ చేంజ్ ఉంది, సైడ్ అంత పెద్ద చేంజెస్ లేవు. బ్యాక్ అయితే ఇంకా సేమ్ టు సేమ్ దించి పడేశారు. ఈ లుక్స్ చూసుకోవచ్చు మీరు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. మీకు కొత్తగా కూడా ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ కింద ఇది ఉంటుంది కదా స్కిట్ ప్లేట్, దీని డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారు. అదర్వైజ్ మీకు బ్యాక్ సైడ్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంటీరియర్స్కి వచ్చేద్దాం. సో ఇంటీరియర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కొంచెం ఆ కలర్ థీమ్స్ అయితే మారాయన్నమాట. అదర్వైజ్ మీరు లోపల కూడా టెక్నాలజీ కానీ నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. సో దీంట్లో నాకు నచ్చదు ఏంటంటే, నేను డస్టర్లో మీకు చెప్పాను. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి బ్యాక్ కెమెరా క్లారిటీ ఉంటుంది కదా, అదైతే నాకు కొంచెం విజిఏ కెమెరాలాగా అనిపిస్తుంది అనమాట. అది కొంచెం వీళ్ళు చూసుకోవాల్సింది, కొంచెం క్వాలిటీగా ప్రొవైడ్ చేయాల్సింది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఉండే మిగతా కార్లతో పోటీ పడి రేట్లు పెట్టారు కాబట్టి అది కూడా కొంచెం క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ రెండింటిలో కూడా సేమ్ క్వాలిటీ ఉందన్నమాట. దీంట్లో కూడా నేను కొన్ని వీడియోలు అయితే చూశాను, సేమ్ క్వాలిటీ ఉంది, పెద్ద తేడా అయితే ఏం లేదు. సో నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడాల్సిన ఫ్రెండ్స్ సర్వీసింగ్ గురించి. సో చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నేను డస్టర్ గురించి వీడియో పెట్టినప్పుడు కూడా అబ్బా వీడికి ఏదో పెద్ద కార్ల గురించి తెలుసు, ఆ సర్వీసింగ్ గురించి తెలుసు అన్నట్టు పెట్టారనమాట. సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి కారు కొనేటప్పుడు. సో మీరు చిన్న ఏదైనా ప్రోడక్ట్ కొంటేనే దానికి సర్వీసింగ్ ఉందా లేదా, ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేసే ఉందా లేదా అని చెప్పి క్లియర్గా చెక్ చేసుకుంటారు కదా. అలాంటిది 15 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు పెట్టి కారు కొనేటప్పుడు సర్వీసింగ్ మెయిన్గా చూసుకోవాలి కదా. ఈ 2 కంపెనీస్కి కూడా సర్వీసింగ్ అనేది కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి, ఎందుకంటే సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ లేదనమాట. సో హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లోనే రెండింటికి ఐ మీన్ ఇండివిజువల్గా కలిపి చెరి 2 సర్వీస్ సెంటర్లు మెయిన్గా ఆపరేట్ అవుతున్నాయి అనమాట. సో వాటిలో కూడా ప్రాపర్గా చేయట్లేదని చెప్పి మన ఫాలోవర్స్ చాలామంది అయితే చెప్పారు. నేనైతే మళ్ళీ కంప్లైంట్ లాగా చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను ఫ్రెండ్స్, మరి దాన్ని కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే, మనకి సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ సిటీ హెడ్ క్వార్టర్స్ లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని ఏరియాలో అయితే అసలు సర్వీస్ సెంటర్లే లేవన్నమాట. సో కొనేవాళ్ళు కొంచెం ఆలోచించి చూసుకొని కొనండి. అగైన్ నేను చెప్తున్నాను, ప్రోడక్ట్ వైజ్ అయితే చాలా మంచి ప్రోడక్ట్. మీకు ఆ బ్యాక్ సీట్ కంఫర్ట్ తప్పితే 2 కార్లు కూడా చాలా బాగున్నాయి. డ్రైవబిలిటీ వైజ్ కానీ నెక్స్ట్ ఆ ప్రొవైడ్ చేసిన ఇంజిన్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్ కదా, అది చెక్ చేసుకొని నాకు ఓకే అనుకుంటేనే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకోటి నేను మెయిన్గా కంపారిజన్ చేయాల్సింది పార్ట్స్ అవైలబిలిటీ.
సో ఇక్కడ ఇంకో మేజర్ థింగ్ అనమాట. రీసెంట్గా దీని గురించి ఒక వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. కొంతమంది ఓవర్గా రియాక్ట్ అయ్యారు. తెలియని బ్యాచ్ ఉంటారు కదా, తెలియదు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే రెండు కంపెనీలు కలిసే ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ ఏంటంటే స్టిల్ పార్ట్స్ కోసం నిస్సాన్ అనేది రెనాల్ట్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే నిస్సాన్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటే లేదనమాట. సో కొంతమంది ఏం కమెంట్ చేశారంటే ఆ వేరే కంపెనీ నుంచి కూడా పార్ట్లు వస్తాయి కదా, ఏదైనా సరే రెనాల్ట్ నుంచి పార్ట్ వచ్చి దాని తర్వాత నిస్సాన్కి రావాల్సిందే అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇప్పుడు నిస్సాన్లో మీకు ఈ కార్ తీసుకున్నారు. కార్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏదైనా హెడ్ లైట్ కానీ లేకపోతే ఫెండర్ లేకపోతే ఇంకేదైనా పోయింది. అప్పుడు నిస్సాన్ వాళ్ళు రెనాల్ట్ వాళ్ళకి ఆర్డర్ పెడతారు అనమాట. సో వీళ్ళు ఏదైనా థర్డ్ పార్టీ మళ్ళీ కంపెనీ ఉంటే దానికి ఆర్డర్ పెడతారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ అనుకోండి సపోజ్ మీకు ఒక రోజులో అయిపోయింది, ఒక రోజులో అయిపోద్ది, ఓకేనా. బట్ ఇక్కడ అనుకోండి ఆ ఒక రోజులో అయిపోయి మీకు 2 రోజులు అవుతుంది అనమాట. సో ఇదేనే కంప్లీట్గా చెప్పట్లేదు, మళ్ళీ అగైన్ చెప్తున్నాను. కొంచెం ఆ డిలే అయితే ఉంటుంది అనమాట, అది మీరు చూసుకోవాలి. సో మీకు నాకు డిజైన్ ఇంపార్టెంట్, నాకు ఫ్రంట్ లుక్స్ బాగా నచ్చాయంటే దీనికి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు సర్వీసు నెక్స్ట్ దాని తర్వాత నాకు కొంచెం తొందరగా పని అవ్వాలంటే మాత్రం రెనాల్ట్లో చూస్ చేసుకోండి. సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ అయితే అదే అనమాట. సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఏదో చెప్తాను అనుకోవద్దు, నేను క్లియర్ రీసెర్చ్ చేసి చెప్తున్నాను. సో ఇదైతే ప్రస్తుతం నడుస్తుంది అనమాట. సర్వీస్ సెంటర్ వైజ్, నెక్స్ట్ పార్ట్స్ అవైలబిలిటీ వైజ్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. సో వీటి గురించి మీకు ఇంకా క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.